ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. ఈ సృష్టికి మూలం ఎవరు అంటే ఆస్తికుల జవాబు ఒక్కటే, దైవం అని. అయితే ఆ దైవానికి ఒక ఆవిర్భావం ఉండాలి కదూ. అందుకే భారతీయ ఆధ్యాత్మికత సృష్టికి మాతృస్వరూపంగా లలిత త్రిపుర సుందరి అమ్మవారిని భావించింది. ఆ అమ్మవారి మహత్తును తలుచుకునేందుకు, ఆమె అనుగ్రహాన్ని పొందేందుకు మనకు లభించిన అత్యంత శ్రేష్టమైన సాధనే లలితా సహస్రనామం. ఓం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం ధ్యానం. నవరాత్రుల వంటి పవిత్ర సందర్భాల్లో ఈ సహస్రనామ పఠనానికి విశేష ప్రాముఖ్యత ఉంది. లలిత అమ్మవారిని త్రిపుర సుందరి అని పిలుస్తారు. త్రిపుర అంటే కేవలం 3 లోకాలు మాత్రమే కాదు, 3 కాలాలు, 3 స్థితులు, 3 శక్తుల సమాహారం. ఉత్తర భారతదేశంలో అమ్మవారి ఆరాధన అంతగా విస్తరించడంతోనే త్రిపుర అనే రాష్ట్రానికి కూడా ఆమె పేరే కారణమైంది అన్న విశ్వాసం కూడా ఉంది. లలితా సహస్రనామం ఓం శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీ మత్సింహాసనేశ్వరి అనే నామాలతో ఆరంభమవుతుంది. ఇవి సృష్టి, స్థితి, లయలకు ప్రతీకలుగా భావించబడతాయి. ఈ స్తోత్రం ఒక నామం నుంచి మరో నామానికి సూత్రబద్ధంగా సాగుతూ అమ్మవారి స్వరూపం, చరిత్ర, మహత్తును ఆవిష్కరిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది అమ్మవారి పురాణమే. లలితా సహస్రనామంలో ఒక్క నామం కూడా పునరుక్తి కాదు. వ్యాకరణ పరంగా కూడా ఇది అత్యంత ఉత్కృష్టమైన స్తోత్రంగా పండితులు ప్రశంసిస్తారు. ఇందులో భండాసుర వధఘట్టం ఎంతో ప్రాముఖ్యం. భండాసురుడు మనలోని అహంకారం, అశాంతి, కోరికలకు ప్రతీక. ఆ శత్రువులను జయించగల శక్తి అమ్మవారి అనుగ్రహమేనని ఈ సహస్రనామం మనకు బోధిస్తుంది. ధ్యానం, అర్చన, పారాయణం, హోమం ఏ మార్గంలో పఠించినా, శ్రద్ధతో చదివినా, విన్నా అమ్మవారి కటాక్షం తప్పకుండా లభిస్తుంది. ఎంత చెప్పినా లలితా సహస్రనామం మహిమ పూర్తిగా వివరించలేనిది. తెలిసినా తెలియకున్నా ఆ నామస్మరణే మన జీవితానికి పరమార్థం. బ్రాహ్మీ ముహూర్తంలో లలితా సహస్రనామాలను పఠించడం అత్యుత్తమం. సాయంత్రం, సంధ్యాకాలం అనుకూలం. శుక్రవారం రోజు చదవలేని వారు కనీసం శుక్రవారాల్లో పఠిస్తే విశేష ఫలితం లభిస్తుంది. స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. శ్రద్ధే ప్రధానం, నియమాల కన్నా భావమే ముఖ్యం. మధ్యలో లేవకుండా పఠించాలి. స్పష్టంగా, శాంతిగా పలకాలి. ఇది కేవలం సాధకులకు మాత్రమే కాదు, గృహస్థులకు కూడా అత్యంత అనుకూలమైన స్తోత్రం. దీంతో మానసిక శాంతి, కుటుంబ సౌఖ్యం, ఆర్థిక స్థిరత్వం, భక్తి, జ్ఞానం, ధైర్యం, అంతిమంగా అమ్మవారి కటాక్షం కలుగుతాయి. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంతో.